సంక్రాంతి అంటేనే సకినప్పాలి కదా, అందరూ బయట పోసుకుంటారు కానీ మా ఇంట్లో చూడండి ఇక్కడ దివన బల్ల మొత్తం నిండిపోయింది. మా వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తారండి. అటడాయ్ ఇక్కడ బెడ్ మీద కూర్చున్నారు. ఇప్పుడు సకినప్పాలు బెడ్ల మీద పోతారా? ఇక మా జాగలేదు మీ అత్తగారింటి కాడ, మేమేం చేస్తాం చెప్పు. మే ఉన్నదే ఇరికిల్లా ఇది అట్లా అన్నట్టు. ఇది చిన్న ఉంటది అనమాట, బయట పోయలేము. అందుకే మంచి ఆ మంచాలు ఈ మంచాలు మొత్తం కవర్ చేస్తారు అన్నట్టు. కవర్ చేద్దాం. మాకు కూడా మోకాలు నొప్పులు అని ఇక మంచి మంచాల ముద్దు కూకొని పోసుకుంటాను ఆకాశల్లాల ఇద్దరు. ఇక ఈమెకైతే అప్పాలు చేయదు కానీ ఇక వీడియో అయితే ఇస్తుంది ఎప్పుడు. సకినాలు అయితే రాడే రావు. నీకు చెప్పిన ఇప్పుడు నాకు రావని. రాడే రావు. ట్రై చేసిన సకినాలు వేయడం అస్సలు రావట్లే అనమాట. ఇంత వస్తుంది ఇంత దొడ్డు. చూసినా అక్క, ఆడబిడ్డలు అంటే గట్టినే ఉంటారు. ఎన్ని చేసినా వీళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వరు, అస్సలు అవ్వరు అన్నట్టు. ఆడబిడ్డ చేయలేదు అయితే అయితలేదు కాదు. అయ్యో నేనే దీపం. ఇప్పుడు ఏమైనా అంటానమ్మా, ఈ అప్పాలు తిన్నప్పుడల్లా మంగక్క అప్ప అనుకుంటాం మేము కదా. ఆడబిడ్డ లేకపోతే మనల్ని ఏమన్నట్టు అన్నట్టు. మీ ఇంట్లో సకినప్పాలు చేసిలా? సంక్రాంతి స్పెషల్ అంటేనే సకినాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. నాకు చేయడం అయితే అస్సలు రాదు. చేసి ఆడబిడ్డలకు పంపాలి. అంతే, చేయడం నేర్చుకుంటా ఇది ఇప్పటి నుంచి. నా బిడ్డ నేర్చుకుంటాను అందుకే పాపం తీసేది దెబ్బ కదే. నిజంగా సకినప్పాలు చేయడం చాలా పెద్ద ఆర్ట్ అనే చెప్తాను. మీలో ఎంతమందికి వచ్చి డెఫినెట్ గా కామెంట్ చేయండి. నెక్స్ట్ డెఫినెట్ గా నేను ట్రై కూడా చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. బాగున్నాయి.